ఈరోజు పీవీఎస్కే కుకింగ్లో దోశలోకి స్పెషల్గా చికెన్ పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక 1/2 కేజీ చికెను నీట్గా కడిగి పెట్టుకున్నాను. అందులోకి కొంచెం సాల్ట్, 1 స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము. వీటిని పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాము. ఇందులో నీళ్ళు ఏం వేయాల్సిన అవసరం లేదు. మొదటిసారిగా ఫస్ట్ టైం మనం ఉడకపెట్టేటప్పుడు వాటర్ లేకుండానే ఉడకపెడతాము. చికెన్లోని నీళ్లు ఊరుతాయి, అదే ఉడుకుతుంది. ఇప్పుడు ఉడికించుకుందాం మూత పెట్టి. తర్వాత 2 స్పూన్ల ధనియాలు, కొద్దిగా అల్లము, కొంచెం ఎండు కొబ్బరి, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం పట్ట, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్నాము. ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ పేస్ట్ వేస్తే కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చేసుకొని తిని చూడండి, మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇక్కడ చిన్నవైతే 3 ఉల్లిపాయలు, పెద్దవైతే 2 ఉల్లిపాయలు తీసుకోండి. టొమాటో చిన్నవైతే 2, పెద్దదైతే 1, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకుందాము. తర్వాత మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని నీళ్ళు పోసుకున్నాను. ఇవి కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం ఈ విధంగా. తర్వాత పక్కన బండలు పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఈ పేస్ట్ ఫ్రై అయ్యాక చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాము. ఇందులోకి కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. ఈ విధంగా ఫ్రై అవుతుంది అది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చికెను, పక్కన ఉడుకుతూ ఉంది కదా, దాన్ని దీనిలో పోసేద్దాం. ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుంది చాలా వరకు. ఉడికిన చికెన్లో మళ్ళీ కొంచెం గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. ఈ కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశలోకి భలే టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇప్పుడు దోశలు వేసేసాను. దోశల్లోకి ఈ పులుసు కాంబినేషన్ అదిరిపోయే టేస్ట్ ఉంటుంది.